నీకు నీ దేవునికి సంబంధం ఉంటే మూడో వ్యక్తి నీ జీవితంలోనికి రాక్కర్లేదు. నీ హృదయం సరిగా ఉంటే గాని దేవుని స్వరం వినలేవు. దేవుని స్వరాన్ని వినాలనేవాడు తన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మో అని ఆయన పాద సన్నిధిలో కూర్చునేవాడు తప్పక ఆయన చిత్తాన్ని, ఆయన స్వరాన్ని వింటాడు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఆయన లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు నువ్వు విశ్వసించి చదివితే అది ఎప్పుడో కొన్ని వేల క్రితం రాయబడిన ప్రవచనాలైనా, వేల క్రితం రాయబడిన వాగ్దానాలైనా, వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి హెచ్చరికలైనా, నీవు సిద్ధపాటుతో ప్రభువా నాతో మాట్లాడు అని నీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని నీవు చదివితే నీతో ఆయన మెల్లని స్వరముతో స్పష్టంగా ఇది నీ కొరకే అనేటట్టుగా నీతో మాట్లాడతాడు.